హలో అండి, అందరికీ నమస్తే. అయితే మా నాన్న అట్లా అన్నాడండి. ఆ, ఆడైతే గురిసి ఉంటుంది, మరి కరెంట్ ఉండదు, కట్టెల పొయ్యి పైన ఉండాలి. మరి ఈడైతే ఇవన్నీ కావాలి నీకు, ఫ్యాను, టీవీ, ఏది లేకపోయినా ఉండవు, కరెంట్ లేకపోతే ఒక క్షణం ఉండవు. మరి ఆడ కరెంట్ అయితే ఉండదు, మరి ఆలోచించుకో అని చెప్పేసి అని మా నాన్న అన్నాడండి. మా నాన్న అన్నాక సరే నీ ఇష్టం, నేను అక్కడికే ఇస్తాను, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో అని చెప్పేసి అని మా నాన్న అన్నాడండి. మా నాన్న అన్నాక ఇక మా అమ్మ అదే వంక అదే సాకు పట్టుకొని ప్రతిరోజు గొడవ. ఏమని అంటే అలా ఆయనకి ఇచ్చి పెళ్లి చేయడానికి నీకేమవుతుంది బాధ అనేసి అని ఏదో ఒక చిన్న చిన్న విషయాలలో కూడా తీసి అదే టాపిక్ మళ్ళీ మళ్ళీ తీసుకొని వస్తుండండి. అసలు ఇందులో మేము చేసింది ఏముందో కూడా మాకు అసలు అర్థం కాకపోతుండే. నేను ఉన్నది ఈడ, మా బావ ఉన్నది అక్కడ. కాకపోతే ఒకటి రెండు సార్లు ఫోన్లో మాట్లాడిన దాన్ని బట్టి మా అమ్మ ఇంత పెద్దగా క్రియేట్ చేసిందండి. చేసిన తర్వాత కొన్ని రోజులు అయినాక మా నాన్నమ్మ వచ్చింది మా ఇంటి దగ్గరికి. అయితే మా నాన్నమ్మ వచ్చినాక